అతని ఫేస్ చూస్తే అతని మొహం చూస్తే వేరే వాళ్ళకు కష్టాలు వస్తాయి అని అందరు పుకార్లు వేశారు. అయ్యా అది దాన్ని రాజుగారు కూడా నమ్మేస్తాడు. నిజంగానే ఆయన టెస్ట్ పెడదాం అనుకుంటారు. అయితే రాజుగారు ఏం చేస్తాడు, అతన్ని పిలుస్తాడు. ఇక్కడికి రాజగదిలోకి పిలుచుకొని ఆయన పడుకోబెడతాడు టెస్ట్ చేయడం కోసం. అక్కడే ఆయనతో పాటు పడుకోబెట్టుకొని నెక్స్ట్ డే పొద్దున రాజుగారు ఆ వ్యక్తి మొక్కలు చూస్తాడు. కానీ కాకతాళీయంగా ఏమైంది, రాజుగారికి నిజంగానే కాలుకు దెబ్బ తగిలింది. ఆ రోజు ఇంకా ఫుడ్ కూడా దొరకలేదు. ఆ రోజు ఫుడ్ కూడా దొరకలేదు, టైం దొరకలేదు తినడానికి. అందుకని ఏం చేశాడు, రాజుగారు నిజంగా నమ్మేసింది. అందరూ అనుకున్న మాట నిజమే, ఈ వ్యక్తి మొహం చూడడం వల్ల అందరికి నష్టం వస్తుంది కాబట్టి. అయితే రాజు ఏమన్నాడు, రాజు ఆయన ఉరి శిక్ష చేద్దామని శిక్ష వేశాడు. ఇంత చిన్న దానికి అయినా కూడా అది నిజం కాదు కదా, అయినా సరే ఉరి శిక్ష వేయమంటాడు. ఇప్పుడు ఉరి శిక్ష వేయమంటే అక్కడ మంత్రి గారు కొంచెం తెలివైన మంత్రి గారు అనమాట వచ్చి ఏం క్వశ్చన్ అడుగుతారో మీకు ఐడియా ఉంది కదా. ఏమడుగుతాడు, మీరు ఇలా తప్పు చేస్తున్నారు, తన మొహం చూస్తే ఎందుకు అలా వచ్చేస్తుంది అలాగా. అయితే అతను మొహం చూసినందుకు అతను ఎవరి మొహం చూశాడు, ఎవరైతే నింద పడ్డాడో అతను ఎవరి మొహం చూశాడు, రాజు మొక్కం చూశాడు. మరి రాజుగారి మొక్కం చూసిన అతనికి ఏం శిక్ష పడింది, ఉరి శిక్ష పడింది. ఈయనకి ఏం శిక్ష పడింది, జస్ట్ రాజుగారికి దెబ్బ తగిలింది, అది కూడా కాకతాళీయం. కానీ రాజుగారి మొహం చూసినందుకు ఇతనికి ఉరి శిక్ష పడింది, ప్రాణమే పోతుంది. అందుకని తప్పులు అనేది ఎవరి దగ్గర ఉంటాయి, తప్పులు ఉన్నవాడు చెప్పండి. తప్పులెన్ను వారు తండోపతండంబు లుర్వి జనులకెల్లా నుండు తప్పు. తప్పులెన్ను వారు తమ తప్పులెరుగరు విశ్వదాభిరామ వినురవేమ. అందుకని ఎవరి తప్పులు వెళ్ళకూడదు. ఫస్ట్ మన తప్పులను మనము సరిదిద్దుకోవాలి. ఫస్ట్ మన దగ్గర తప్పులు ఉన్నాయా చూసుకోవాలి. కాకుండా ఏం చేసినా మన తప్పులు మన దగ్గర పెట్టుకొని వేరే వాళ్ళకి తప్పు పడుతుంది. అలా చేయకూడదు ఎప్పుడు. ఓకేనా? ఓకే, డన్.